అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మొత్తం 12 రోజుల్లోనూ దాదాపు 30 లక్షల మంది భక్తులు పుష్కరాలకు విచ్చేశారు. పుష్కరాలు విజయవంతమయ్యాయని, ఈ అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 12 రోజుల మహాక్రతువు ముగిసింది. లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలాచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో త్రివేణి సంగమ పరిసరాలు ఈ 12 రోజులు భక్తజన సంద్రంగా మారాయి. శివనామ స్మరణతో కాళేశ్వర పుణ్యక్షేత్రం మార్మోగింది. చివరి రోజు 2.5 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 40 కోట్ల నిధులను కేటాయించింది. సరస్వతి ఘాట్ను అత్యంత సుందరంగా నిర్మించారు. ఎండ తగలకుండా తీరం వెంబడి చలువ పందిళ్లు వేశారు. వైద్య సేవలు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న కాళేశ్వరానికి విచ్చేసి సరస్వతి ఘాట్ ప్రారంభించారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కరాలు ముగిసే ఒకరోజు ముందు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుష్కర స్నానం చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పుష్కరాల ముగింపు వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతమయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. సరస్వతి ఘాట్ను నిర్మించి 12 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 12 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాల కోసం తరలివచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఛాలెంజింగ్గా తీసుకుని పుష్కరాలు విజయవంతం చేశామన్నారు శ్రీధర్ బాబు. వచ్చే గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ పుష్కరాల్లో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసేందుకు 5 నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని, 40 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యారన్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ సరస్వతి పుష్కరాల విశిష్టతను, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్ర వైభవం కోసం వివరించారు. పుష్కరాల్లో చివరి ఘట్టం సరస్వతి నవరత్నమాల హారతి కన్నుల పండుగగా జరిగింది. అనంతరం సరస్వతి అమ్మవారికి వేద పండితులు కర్పూర నీరాజనాలు సమర్పించి పుష్కరాలకు ముగింపు పలికారు. చివరి 2 రోజుల్లో ట్రాఫిక్ జామ్ సమస్య మినహాయిస్తే పుష్కరాలు సంతృప్తినిచ్చాయని భక్తులు చెప్పారు. ఏది ఏమైనా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతంగా ముగిశాయనే చెప్పొచ్చు. మరి పుష్కర స్నానాలకు వెళ్లిన వారు మీ అనుభవాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి